హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భేతాళ కథల సిరీస్లో జయాపజయాలు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని కిందకు దించి భుజాన వేసుకొని మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీకు గల ఉదారగుణం అందరికీ ఉండదు. నీకు నచ్చే కథ ఒకటి చెప్తాను, విను అంటూ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. తామ్రపర్ణి తీరాన ఒకప్పుడు అనేక మంది చిల్లర రాజులు వెలసి తమలో తాము ఎడతెగని యుద్ధాలు చేసుకున్నారు. ఇలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజయ్యాడు. గజనగరపు యువరాజు మాధవవర్మ పరారి అయి నదిని దాటి వ్యాఘ్యనగరం చేరి ఆ నగరాన్ని ఏలే శౌర్యవర్మను శరణుజొచ్చాడు. గజనగరానికి రాజై కూర్చున్న తేజస్వి వ్యాఘ్యనగరాన్ని కూడా కబళించడానికి సన్నాహాలు ప్రారంభించాడు. కారణం ఏంటంటే తనకు శత్రుశేషమైన మాధవవర్మ వ్యాఘ్యనగరంలో ఉన్నాడు. అదీకాక తేజస్వికి పరరాజ్యాలను జయించాలనే కాంక్ష తీరలేదు. అందుచేత ఆయన తన సైన్యాన్ని వెంటపెట్టుకొని సామంతులను సమకూర్చుకొని పడవల్లో నదిని దాటి వ్యాఘ్యనగరం మీద పడ్డాడు. అయితే వ్యాఘ్యనగరపు రాజైన శౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నవాడు కావడం చేత తన బలాలను రహస్య స్థానాల్లో దాచి ఉంచి శత్రువులను కోటలోకి ప్రవేశించనిచ్చి ఆ తర్వాత చావు దెబ్బ కొట్టాడు. తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు. ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతుల్లో మతిమంతుడనే యువకుడు ఒకడున్నాడు. వ్యాఘ్యనగరపు కోటను ప్రవేశించిన వారిలో ఇతను కూడా ఒకడు. ఈ సమయంలో ఈ మతిమంతుడు శౌర్యవర్మ కుమార్తె అయిన లావణ్యవతిని చూశాడు. అది మొదలుకొని మతిమంతుడికి లావణ్యవతిని ఎలా పెళ్లాడాలి అనే ఆలోచన తప్ప మరొకటి లేకుండా పోయింది. అతను మర్నాడు తేజస్వి వద్దకు వెళ్ళాడు. మహారాజా, వ్యాఘ్యనగరంలో తమకు జరిగిన పరాభవం తలుచుకుంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి. మనం ఈసారి వ్యాఘ్యనగరం మీద దండెత్తాలి అంటే ఆ నగరంలో మన మనిషిని ఒకణ్ణి వేగుగా ఉంచాలి. ఎవరినైనా పంపుదామా అని అడిగాడు. దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి. నేను సిద్ధంగా ఉన్నాను అని మతిమంతుడు అన్నాడు. వేగులవాడిగా అతన్ని పంపడానికి తేజస్వి సమ్మతించాడు. మతిమంతుడు వ్యాఘ్యనగరం చేరుకుంటూనే రాజును సందర్శించాడు. మహారాజా, మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి. ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు. కానీ నాకు మీ రహస్యాలు అవసరం లేదు. కానీ మీరు కట్టుదిట్టంగా ఉండడం మంచిది అని చెప్పాడు. శౌర్యవర్మ వెంటనే చుట్టుపక్కల ఉండే రాజులందరినీ పిలిపించాడు. తేజస్వి తన పైన పడే పక్షంలో వారందరూ తనకు సహాయంగా వచ్చేటట్టు రహస్య ఒడంబడిక చేసుకున్నాడు. సమయం చూసుకొని మతిమంతుడు శౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. శౌర్యవర్మ కూడా అతను రాజే కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఆమోదం తెలిపాడు. అయితే లావణ్యవతి అదివరకే మాధవవర్మను ప్రేమించింది. మాధవవర్మ కూడా ఆమెను ప్రాణంతో సమంగా ప్రేమించాడు. కానీ తగిన సమయం వచ్చేదాకా వారు ఈ విషయాన్ని బయట పెట్టాలి అని అనుకోలేదు. ఈ సంగతులేమీ తేజస్వి ఎరగడు. కానీ మతిమంతుడు తనను వంచినట్లు స్పష్టమైంది. అందుచేత ఆయన, మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుణ్ణి, నా విరోధి అయిన మాధవవర్మని వెంటనే అప్పగించకపోతే మీ రాజ్యాన్ని నేలమట్టం చేసి పడేస్తాను అని బెదిరిస్తూ శౌర్యవర్మకు కబురు చేశాడు. మా పైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే గొప్ప పరాభవం చేసి పంపిస్తాం అని శౌర్యవర్మ తిరిగి జవాబు పంపాడు. ఈ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తోచిపోయింది. ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్లు నటించాడు. మతిమంతుడు శౌర్యవర్మకు తేజస్వి గుట్టుమట్లు చాలా వరకు చెప్పాడు.
గజనగరానికి వేగుల వాళ్ళని పంపాడు. అక్కడి వార్తలు తెప్పించడానికి కూడా చాలా సాయపడ్డాడు. ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండడం వల్ల శౌర్యవర్మ తన కుమార్తెతో, అమ్మా, నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోవడం మంచిది. అతను మనకు చాలా మేలు చేసి ఉన్నాడు. అంతేకాకుండా అతను కూడా ఒక రాజు. అతని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేం. అదీ కాక మన క్షేమం అతనిపై అధికంగా ఆధారపడి ఉంది. కానీ లావణ్యవతి మాధవవర్మని పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకుంది. ఈ సంగతి శౌర్యవర్మకు కూడా తెలుసు. అయినా మాధవవర్మ ఇప్పుడు ఎందుకు కొరగాని వాడై అయిపోయాడు. రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేదు. అతని కోసం గజనగరపు ప్రజలు తిరుగుబాటు చేసే దశ కూడా దాటిపోయింది. కానీ లావణ్యవతి తన మనసును మాధవవర్మ మీద నుంచి మతిమంతుడి మీదకి మళ్లించలేక, అతన్ని చేసుకోవడం తనకిష్టం లేదని తండ్రితో చెప్పనూ లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది. నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు. వేగుల వాళ్ళు గజనగరానికి వెళ్ళి వచ్చి అక్కడ యుద్ధ ప్రయత్నాలు ఏమీ లేవని, ప్రజల జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని చెప్పారు. దీనికి తగ్గట్లే తేజస్వి వద్ద నుంచి ఒక దూత వచ్చి ఒక ఆహ్వానాన్ని అందజేశాడు. ఈసారి వసంతోత్సవానికి తమరు సబంతు సపరివారంగా రావాలనని నా విజ్ఞాపన అంటూ తేజస్వి శౌర్యవర్మకు ఆహ్వానం పంపాడు. మహారాజా, ఈ ఆహ్వానాన్ని నమ్మకండి. ఇందులో తప్పక ఏదో కుట్ర ఉంది అని మతిమంతుడు శౌర్యవర్మను హెచ్చరించాడు. తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ శౌర్యవర్మ దూతను సాగనంపాడు. అంతేకాకుండా శౌర్యవర్మ ఆ సంవత్సరం తన రాజ్యంలోనే వసంతోత్సవాన్ని బ్రహ్మాండంగా చేయాలని నిశ్చయించుకున్నాడు. తనతో ఒడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. వారందరూ వచ్చారు. విందులు, వేడుకలు చాలా గొప్పగా ఏర్పాటయ్యాయి. లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభను చేకూర్చింది. వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వారిలో లావణ్యవతిని పెళ్లాడగోరిన వారు చాలా మంది ఉన్నారు. ఈ ఉత్సవపు వేడుకల్లోనే శౌర్యవర్మ తన కూతురి పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడని వారందరూ నమ్మారు. మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు. ఒక్క మాధవవర్మకే ఈ వేడుకల్లో ఎటువంటి ఆనందమూ లేదు. లావణ్యవతికి ఇంకా తనపై ప్రేమ ఉందని అతనికి తెలుసు. కానీ తమిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు. తన భవిష్యత్తు ఏంటో అతనికి చాలా అయోమయంగా ఉంది. అతను విందుకు వెళ్ళడానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళకు తన ఇంటనే భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు. అక్కడ రాజభవనంలో విందు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో కొమ్ము బూరలు వినిపించాయి. భటుడొకడు రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చాడు. మహారాజా, ప్రమాదం! గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు. శత్రు సైనికులు నదీ తీరాన ఉన్న గ్రామాలను తగలబెట్టేసి బీభత్సం చేస్తున్నారు అని చెప్పాడు. ఎక్కడి వారక్కడ స్తంభించిపోయారు. శౌర్యవర్మ తాపీగా లేచి నిలబడి, మిత్రులారా, తేజస్వి నన్ను ఈ ఉత్సవానికి ఆహ్వానించగా నేను వెళ్ళలేదు. అందుచేత ఆయన స్వయంగా బయలుదేరి వచ్చినట్టున్నది. ఆయనకు సరైన సత్కారం చేయడానికి మీరంతా నాకు చేయూత ఇవ్వండి అన్నాడు. అతిథుల్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వారు విందు తినడానికి వచ్చారు కానీ యుద్ధం చేయడానికి కాదు. వారి సాయం లేకుండా శౌర్యవర్మ ఈసారి శత్రువును జయించలేడు. ఎందుకంటే ఈసారి ఆయన శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేడు. ఆయనకు అపజయం తప్పదన్నట్లు కనబడింది. ఆ సమయంలో ఉన్నట్టుండి లావణ్యవతి లేచి నిలబడింది. అతిథులారా, నన్ను పెళ్లాడాలని ఉన్నట్టు మీలో చాలామంది ఇది వరకు అభిప్రాయాన్ని ప్రకటించారు. నేను ఇప్పుడు మీ అందరికీ ఒక నిజం చెప్పబోతున్నాను. నేను మాధవవర్మను చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు దేశక్షేమం కోరి ఆ ఉద్దేశాన్ని మార్చుకుంటున్నాను. ఈ ఆపత్ సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వారినే నేను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను.
అందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది. ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్టయింది. లావణ్యవతిని గెలుచుకోవడం ఇక తమ వంతు. వారు భోజనాల ముందు నుంచి లేచి తమ తమ బలాలను యుద్ధానికి ఆయత్తం చేయడానికి బయలుదేరారు. లావణ్యవతి ఆ చీకటి సమయంలో రహస్య మార్గాన మాధవవర్మ ఇంటిని చేరింది. అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతన్ని నిద్రలేపింది. ఒకవైపు ప్రజల మాన ప్రాణాలకు హాని జరుగుతుంటే నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? లే లే అంటూ యుద్ధం గురించి, తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది. ఇది వరకు నిన్నే పెళ్లాడతానని నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను. కానీ ఇక ఇప్పుడు నన్ను భార్యగా గెలుచుకునే భారం నీపైనే ఉంది అని మాధవ్ వర్మను హెచ్చరించి వచ్చిన దారినే ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కొంతసేపటి దాకా మాధవ్ వర్మ మూఢుడిలాగా అలాగే కూర్చున్నాడు. ఆ తరువాత అతను బాకు ఒకటి తీసి తన బొడ్డులో పెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. అతను అరణ్యం గుండా నదికేసి పోతూ ఉండగా ఒక పక్కన అలికిడి వినిపించింది. అతను జాగ్రత్తగా అటువైపు వెళ్ళి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్లు గమనించాడు. తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతూనే కోటపైకి వస్తారు. తాను ఏం చేసినా ఈలోపే చెయ్యాలి అని అతనికి అర్థమైంది. మాధవ కూడా తాను కూడా ఒక సైనికుల్లో ఒకళ్ళలాగా చాటుమాటు లేకుండా ధైర్యంగా డేరాల మధ్య నడవసాగాడు. అతని ఎవ్వరూ అనుమానించలేదు. ఎవ్వరూ అతనికేసి చూడను కూడా లేదు. శిబిరమంతా మాటుమణిగేదాకా అటూ ఇటూ తిరిగి చిట్ట చివరికి మాధవ్ వర్మ తేజస్వి గుడారం దగ్గరికి చేరాడు. అతను గుడారం పక్క మీద పడుకొని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు. గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కనే ఒక చిన్న కాగడ వెలుగుతోంది. తన బొడ్డులో నుంచి కత్తిని పైకి తీశాడు. మాధవవర్మ తేజస్విని సమీపించాడు. ఈ తేజస్వి అకారణంగా తమ రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు. రాజ్యాన్ని హరించాడు. తనని కాందిసీకుణ్ణి చేశాడు. వీడే తనకు గర్భశత్రువు. వీడి ప్రాణాలిప్పుడు తన చేతిలో ఉన్నాయి. వీడు చస్తే తనకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. శౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది. లావణ్యవతి తనకు భార్య అవుతుంది. కానీ మాధవవర్మ తేజస్విని చంపలేదు. ఎంత శత్రువైతే మాత్రం ఒక నిరాయుధుణ్ణి ఎలా చంపగలను? నా వల్ల కాదు అనుకొని తన చేతిలో ఉన్న కత్తిని తీసి తేజస్వి తల పక్కన ఉన్న దిండులో గుచ్చి మాధవవర్మ వచ్చిన దారినే తిరిగి కోటకు వెళ్ళిపోయాడు. తెల్లవారే లోపున కోట రక్షణలన్నీ పూర్తయిపోయాయి. వసంతోత్సవానికి వచ్చిన వారంతా తమ పరివారాలకు ఆయుధాలిచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించడానికి సిద్ధమై నిలబడ్డారు. ఇలా యుద్ధానికి తయారైన వారిలో మతిమంతుడు మాధవవర్మ కూడా ఉన్నారు. అరుణోదయం వేళ కోట ముట్టడి ప్రారంభమైంది. 2-3 గడియల లోపుగా కోట రక్షణలన్నీ చిందర వందర అయిపోయాయి. ఒక పెద్ద మహాసముద్రంలాగా, ఒక పెద్ద ప్రళయంలాగా శత్రుబలాలు కోటలో చొరబడ్డాయి. విజయధ్వానాలు మిన్నంటుతూ ఉండగా తేజస్వి దర్బారులోకి ప్రవేశించాడు. ఓడిపోయిన శౌర్యవర్మ, ఆయన కుటుంబం, ఆయనకు తోడ్పడిన రాజులు అదివరకే అక్కడికి చేర్చబడ్డారు. తేజస్వి సింహాసనం దగ్గరికి వచ్చాడు. ఆ పక్కనే నిలబడి ఉన్న శౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు. అదేంటి శౌర్యవర్మ, నీ తల అది తీసుకుని తయారు చేసిన కిరీటం తీసేస్తావెందుకు? అది నీ తల మీద రాణించినట్టుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది? ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు అనిపిస్తోంది. నేను కేవలం అతిథిగా మాత్రమే వచ్చాను. వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు. అందుకని నేనే వచ్చాను. అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించడం చేత నేరుగా రావడానికి బదులు కోట గోడలు దూకి రావలసి వచ్చింది.
నీ కిరీటాన్ని నువ్వే ఉంచుకో శౌర్యవర్మ. నేను దాన్ని పుచ్చుకునేందుకు రాలేదు, ఇచ్చేందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకు పైకి తీశాడు. ఇది ఎవరిదో? మీ వాళ్ళలో ఒకరిది. వాళ్ళు దాన్ని అనుకోకుండా నా గుడారంలో వదిలిపెట్టి వెళ్ళారు. ఆ వదిలిపెట్టిన వారెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలియజూస్తూ. ఆ గుంపులో నుంచి మాధవవర్మ ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ కత్తి నాదే, దాన్ని అక్కడ పెట్టింది నేనే అన్నాడు. అయితే నా ప్రాణాన్ని కిందటి రాత్రి గుప్పిట్లో పెట్టుకున్న వాడివి నువ్వే అన్నమాట. భేష్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీ రుణం నేను ఉంచుకోదలుచుకోలేదు. నా చేతుల్లో ఉన్నది నేను నీకిచ్చేస్తాను. నేనివ్వలేనిది శౌర్యవర్మ ఇస్తాడనుకుంటున్నాను. ఏం శౌర్యవర్మ, నువ్వు మన వాడికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో నేను గజనగర సింహాసనాన్ని అతనికి ఇచ్చేస్తాను. నాకు పిల్లా జల్లా ఎవరూ లేరు. ఆ ఇద్దరిని నా కన్న పిల్లల్లా పెంచుకుంటాను. తదాస్తు అనుమరి అని తేజస్వి ఎంతో ఉత్సాహంగా అన్నాడు. తన చెవులను తానే నమ్మలేక బొమ్మలాగా నిలబడి ఉన్న శౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. ఆయన వెంటనే తేజస్విని ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పటికప్పుడే ఒక గొప్ప విందుకు సన్నాహాలు జరిగిపోయాయి. మరికొంతసేపటికి భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత మాధవవర్మ లావణ్యవతుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. మాధవవర్మ భార్యా సమేతుడై వెళ్లి గజనగరపు కోటలో గృహప్రవేశం చేశాడు. బేతాళుడు విక్రమార్కుడికి ఈ కథని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. రాజా, తన తండ్రి రాజ్యాన్ని కాపాడడానికి తన ప్రేమను బలిచేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా, లేకపోతే ఒక నిరాయుధుణ్ణి చంపడం మంచిది కాదు, ధర్మం కాదు అనే ఉద్దేశంతో తన భవిష్యత్తును, తన ప్రేమని, తనకు ఆశ్రయం ఇచ్చిన శౌర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవవర్మ ఔదార్యం గొప్పదా, లేకపోతే తనను తన ఆగర్భ శత్రువు చంపకుండా వదిలిపెట్టేసినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా? మాధవవర్మ, లావణ్యవతి, తేజస్వి ఈ ముగ్గురిలో ఎవరి ఔదార్యం గొప్పది? ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు తెలిసి కూడా చెప్పలేదంటే నీ తల 1000 ముక్కలవుతుంది అని హెచ్చరించాడు బేతాళుడు. కాసేపు ఆలోచించిన మీదట విక్రమార్కుడు ఇలా అన్నాడు. లావణ్యవతి గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ప్రేమను త్యాగం చేసింది. మాధవవర్మ నిరాయుధుడైన శత్రువును చంపడానికే తేజస్వి గుడారంలోకి ప్రవేశించాడు. కానీ అతను ఆ పని చేయలేకపోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. దీనివల్ల అపకీర్తి వస్తుందనే భయం కావచ్చు. ఒకవేళ చంపేసి బయటకు వెళ్ళిపోతే బయట సైనికులు తనని చంపుతారనే భయం కావచ్చు. అందుచేత ఈ ఇద్దరి ఔదార్యం అంత ఉత్తమమైనది కాదు అని నాకు అనిపిస్తోంది. కానీ తేజస్వి ఔదార్యం మాత్రం నిష్కలంకమైనది. తనను ఎవరో చంపడానికి వచ్చారన్న సంగతి తేజస్వికి తప్ప అక్కడ ఉన్నవారిలో మరెవ్వరికీ తెలియదు. యుద్ధంలో విజయలక్ష్మి కూడా తేజస్వినే వరించింది. తేజస్వి విజయాన్ని ఎవ్వరూ కాదనలేరు. అందులో అపకీర్తి కూడా ఏమీ లేదు. ఎందుకంటే అతను ధర్మం ప్రకారం యుద్ధం చేశాడు, శత్రువును ఓడించాడు. తనను చంపకుండా వదిలిపెట్టిన వాడెవరో తెలియక ముందే తేజస్వి తన విజయలక్ష్మిని శౌర్యవర్మకు ధారపోశాడు. అతను తన శత్రుశేషమైన మాధవవర్మ అని తెలిసాక కూడా తన నిర్ణయాన్ని ఎంత మాత్రమూ మార్చుకోలేదు. అంతేకాకుండా మాధవవర్మని తన కొడుకుగా కూడా స్వీకరించాడు. కాబట్టి ఈ విషయంలో మరొక ఆలోచనే లేదు. ఈ ముగ్గురిలో తేజస్వి ఔదార్యమే ఎంతో గొప్పది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా తిరిగి మళ్ళీ వెళ్ళి చెట్టెక్కాడు. ఇక విక్రమార్కుడు చేసేది లేక మళ్ళీ బేతాళుణ్ణి చెట్టు మీద నుంచి కిందకి తీసుకురావడానికి శ్మశానం కేసి బయలుదేరాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.